Hello, good afternoon, everyone. Hope everyone is doing great. Screen on. Okay. Good afternoon, everyone. ఆన్లైన్లో అందరూ క్లాస్ అటెండ్ అయ్యారు కదా? ఓకే, ఆడియో అంతా అడుగులుగా ఉందా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు. ఓకే మా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అర్జున్. ఓకే, ఎస్, మనం ఆల్రెడీ డిప్రిసియేషన్ అంటే ఏంటి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాం. డిప్రిసియేషన్ అనేది ఎలా ఛార్జ్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి అనే దాని గురించి చూసుకున్నాం. సో డిప్రిసియేషన్ రిలేటెడ్గా కొన్ని బేసిక్ డెఫినేషన్స్ అనేది అంటే జస్ట్ ఇంట్రడక్షన్ డెఫినేషన్స్ అనేది నేను ఇచ్చాను. సో అవి ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఆ డెఫినేషన్స్ నోట్ చేసుకున్న తర్వాత మనం ఎస్ఎల్ఎం మెథడ్ మీద ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఇవాళ. సో జస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, బేసిక్ ఏంటంటే యాక్చువల్గా ఇది మన సిలబస్లో ఉండదు. బట్ కాకపోతే డెప్రిసియేషన్ అనే వర్డ్ ఎలా డెరైవ్ అయింది యాక్చువల్గా ఏంటంటే, ఇది ఒక లాటిన్ వర్డ్. డెప్రిసియేషన్ అనేది మన ఇంగ్లీష్ నుంచి మనం తీసుకురాలేదు. అది డెప్రిసియేషన్ అనేది ఒక లాటిన్ వర్డ్. ఆ లాటిన్ వర్డ్లో డెప్రెటియం అని ఒక వర్డ్ ఉంటుంది లాటిన్లో. సో దాని మీనింగ్ ఏంటంటే, డి అంటే డిక్లైన్ అది. సో డి అంటే డిక్లైన్, అలాగే ప్రెటియం అంటే ప్రైజ్. అంటే ఏంటి, టోటల్గా ఏంటి, డిక్లైన్ ఇన్ ప్రైస్. ఈ యొక్క వర్డ్ని మనం లాటిన్ లాంగ్వేజ్ నుంచి ఇంట్రొడ్యూస్ చేసాం, డెప్రిసియేషన్ అనే వర్డ్ని. సో జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్, దిస్ డిక్లైన్ ఇన్ ప్రైస్ ఈస్ డ్యూ టు కాన్స్టాంట్ యూస్. సేమ్ మనం ఆల్రెడీ డెప్రిసియేషన్ అనేది ఎందుకు చేస్తామనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎందుకు కాన్స్టాంట్గా యూజ్ చేయడం వల్ల. మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ దీనికి ఏం చెప్పాను, నేను టీవీ ఎగ్జాంపుల్ చెప్పాను. టీవీ అనేది నేను కాన్స్టాంట్గా యూజ్ చేస్తూ ఉన్నాను. సో నాకు డెప్రిసియేషన్ అనేది వెళ్ళిపోయింది. 5 years తర్వాత ఆటోమేటిక్గా దానికి ప్రైస్ తగ్గిపోయింది. ఇది కాన్స్టాంట్ యూస్. వేర్ అంటే జస్ట్ లైక్ ఏదైనా మన మిషనరీ ఏదైనా ఉంటే అది డైలీ యూజ్ చేస్తూ ఉండడం వల్ల దాంట్లో ఏదైనా రిపేర్స్ వచ్చేసి దాని నుంచి దాని యొక్క పార్ట్స్ అనేది కొన్ని జస్ట్ వెళ్ళిపోతూ ఉండడం, జస్ట్ యూజ్ చేస్తూ ఉండడం వల్ల అది దాని యొక్క యూజ్ అనేది తగ్గిపోతుంది. సో డిప్రిసియేషన్ ఈజ్ ద గ్రాడ్యువల్ అండ్ పర్మనెంట్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎన్ అసెట్ ఫ్రమ్ ఎనీ కోర్స్. అంటే పర్మనెంట్ డిక్రీజ్ అనేది జరుగుతుంది. సో జస్ట్ అదే డిప్రిసియేషన్ అనేది. జస్ట్ ఈ డెఫినేషన్ అనేది ఒకసారి నోట్ చేసుకోండి. డెప్రిసియేషన్ అంటే ఏంటి, డెప్రిసియేషన్ లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. డెప్రిటియం అనేది, డి అంటే డిక్లైన్, ప్రీటియం అంటే ప్రైస్. సో మనకి ఎందువల్ల అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎలా అంటే కాన్స్టెంట్ యూజ్, వేర్ అండ్ టేర్ అండ్ వల్ల మనకి డెప్రిసియేషన్ అనేది అరైజ్ అవుతుంది. డెప్రిసియేషన్ ఈజ్ ది గ్రాడ్యువల్ అండ్ పర్మనెంట్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎన్ అసెట్ ఫ్రమ్ ఎనీ కాజ్. ఏ కాజ్ అయినా కానీ చెప్పండి, తగ్గిస్తాం. అదే ఇక్కడ చెప్పండి, ఇక్కడ చూడండి. గ్రాడ్యువల్ అంటే ఏంటంటే, అదే ఇప్పుడు మీరు ఏదైతే ఇయర్ తగ్గిస్తూ ఉన్నారో అది గ్రాడ్యువల్గా తగ్గుతుంది. బట్ ఎట్ ది ఎండ్కి పర్మనెంట్గా డిక్రీజ్ అయిపోతుంది. అర్థమైంది కదా? సో గ్రాడ్యువల్గా కొంత తగ్గిపోతుంది. బట్ ఎట్ ది ఎండ్కి దాని యొక్క టోటల్ వాల్యూ అనేది డిస్మాంటిల్ అయిపోతుంది. సో అవునవును, నెక్స్ట్ అసెట్కి అంటే ఎలాగ నెక్స్ట్ అసెట్కి అది ఎలా యూజ్ అవుతుంది యాక్చువల్గా. అది ఏంటంటే, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో నాకు అసెట్ అనేది నేను చెప్పాను కదా, నేను ఆల్రెడీ ఒక కార్ పర్చేస్ చేశాను. అది 5 lakhs పెట్టి పర్చేస్ చేశాను కదా. సో ఈ 5 lakhs అనేది 2019లో పర్చేస్ చేశాను నేను. 2019లో పర్చేస్ చేసినప్పుడు 2020లో ఈ యొక్క 5 lakhsని ఒక 1 lakh అనేది ఎక్స్పెన్స్ కింద బుక్ చేశాను. 2021లో ఇంకో 5 lakhs. ఇలాగా 2025 వరకు నేను ఒక 1 lakh అలా తీసుకుంటూ వెళ్ళిపోతే 2025కి నా యొక్క బుక్ అకౌంట్స్లో ఈ బ్యాలెన్స్ షీట్ ఉంది కదా, ఇక్కడ నేను ఆల్రెడీ
ఎంటిటీలో బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ ఒక 5 lakhs అనేది కార్ అనేది ఉంది. బట్ 2025లో కార్ అనేది ఉండదు. కార్ అనేది ఆల్రెడీ 2000 ఓకే, ఆ 1 lakh ఎక్కడ డిడక్ట్ అవుతుందంటే ఇక్కడే డిడక్ట్ అవుతుంది. ఇది నెక్స్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్లో మన 4 lakhs ఉంటుంది. 1 lakh తగ్గిపోయింది. ఇంకో నెక్స్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ 3 lakhs ఉంటుంది. సో అలా ఈ అసెట్లోనే మనం తగ్గించాలి. వేరే అసెట్కి దీనికి మనం జస్ట్ లింక్ అనేది ఉండదు. ఏ అసెట్ అయితే మనం డెప్రిసియేషన్ ఛార్జ్ చేస్తామో ఆ అసెట్ నుంచి డిడక్ట్ చేస్తాం. అలా 2015కి కార్ అకౌంట్లో 0 బ్యాలెన్స్, అంటే కార్ ఉండదు. మనం చూసుకున్నా కానీ కార్ అనేది యూజ్లో ఉండదు. మన దగ్గర ఫిజికల్గా చూసినా కార్ అనేది పాడైపోయింది. సో ఆ యొక్క అసెట్ నుంచి డిడక్ట్ చేసుకుంటూ వెళ్తాం. అంతే, కరెక్ట్. గ్రాడ్యువల్గా డిడక్ట్ చేస్తూ వెళ్తాం. నోట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇన్ఫామ్ చేయండి అందరూ. ఓకే సార్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే అర్జున్, ఓకే, ఎవరీవన్ కంప్లీటెడ్. సో ఇది జస్ట్ డెప్రిసియేషన్ అనేది దాని యొక్క ఇంట్రడక్షన్ అనేది ఎక్కడి నుంచి దాన్ని డెరైవ్ చేస్తాను అనేది దీని మీద ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాజెస్ ఆఫ్ డెప్రిసియేషన్ అనేది ఇంకర్ అవ్వడానికి డిఫరెంట్ పర్పసెస్, దేని ద్వారా డెప్రిసియేషన్ అనేది మనకి మన యొక్క అసెట్స్కి వస్తుంది అంటే ఆల్రెడీ నేను చెప్పాను. జస్ట్ లైక్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఇంటర్నల్ కాజెస్, అంటే మన విత్ ఇన్ ద ఎంటిటీ మనం ఆ యొక్క అసెట్కి రిలేటెడ్గా. ఎక్స్టర్నల్ కాజెస్ అంటే అవుట్ సైడ్ యొక్క ఎఫెక్ట్స్ వల్ల మన యొక్క అసెట్లో ఎలాంటి డిమినిషింగ్ అనేది జరుగుతుంది అనేది ఎక్స్టర్నల్ కాజెస్. టైం ఎలిమెంట్ అండ్ అబ్నార్మల్ కాజెస్ జస్ట్ ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేస్తాను ఏంటి అనేది. ఇంటర్నల్ కాజెస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గానే నేను ఒక అసెట్ని తీసుకున్నాను. ఒక అసెట్ అనేది నా యొక్క బిజినెస్లో ఉంది. ఆ అసెట్ని మెయింటైన్ చేస్తూ ఉంటే త్రూ కొన్ని ఇయర్స్కి ఏంటంటే దాన్ని వేరెంట్ ఏంటంటే జస్ట్ నార్మల్గా ఇప్పుడు మనం డైలీ దాన్ని యూజ్ చేయడం. వేరెంట్ మీనింగ్ ఏంటంటే దాన్ని డైలీ యూజ్ చేయడం. సో ఈ యొక్క యూసేజ్ అనేది ఉండడం వల్ల ఒక పర్టికులర్ పీరియడ్కి దాని యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో ఇది మన యొక్క ఎంటిటీలో జరుగుతుంది ఇది. సో డెప్లీషన్ అంటే ఏంటంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కొన్ని ఏరియాస్లో మైన్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ మైన్ అనేది వాళ్ళు ఆల్రెడీ ఇంతవరకునే ఒక ఏరియా వరకు మైన్ అనేది తీసేసుకుంటారు. సో దాన్ని కొంత టైం వరకు అందులో నుంచి రిసోర్సెస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఒక టైం అయిపోయేసరికి ఆ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. సో ఆ రిసోర్సెస్ ఏవైతే అలా తగ్గిపోతూ ఉన్నాయో వాటిని డిప్లీషన్ అంటాం. సో ఎందుకంటే ఇవి కూడా లిమిటెడే. ఒక టైం పీరియడ్ వరకు, ఒక కెపాసిటీ వరకు వాళ్ళు వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయగలరు. తర్వాత నుంచి మనకు ఆ రిసోర్సెస్ అనేది అవైలబుల్గా ఉండవు. మైన్స్ కానీ ఆయిల్స్ ఉంటాయి. ఆయిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఒక ఏరియా నుంచి. అందులో నుంచి మనం ఎంతవరకు తీయగలమో అంతవరకు, అంటే తీసే కొద్దీ అవి తగ్గిపోతూ ఉంటాయి కదా. సో దాన్ని డెప్లీషన్ అంటారు. అంటే ఇవి ఇంటర్నల్ కాజెస్, మన యొక్క విత్ ఇన్ ద ఎంటిటీలో మనం వాటిని తీయడం కానీ యూజ్ చేయడం వల్ల ఇవి తగ్గిపోతూ ఉంటాయి. ఎక్స్టర్నల్ కాజెస్ ఏంటి అంటే అబ్జొలెసెన్స్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ మనకి టెక్నాలజీలో చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ సంథింగ్ నేను సిస్టమ్స్ అనేది ఒక కంప్యూటర్ సిస్టమ్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. సిస్టమ్స్ అనేది నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తాను. ఒక టైంకి జస్ట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు దీనికి నోకియా కదా. నోకియాలో ఒక టైంకి పర్ఫెక్ట్ ఎక్కడ చూసినా కానీ మనం నోకియా మొబైల్స్ అనేది వాడుతూ ఉండేవాళ్ళం. వాటిలో కూడా వాళ్ళు కూడా కెమెరాని ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ టైం. సో నోకియా మొబైల్స్ అనేది చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. బట్ ఒక టైం మనకు 2010-2012 టైంకి ఇంట్రడక్షన్ ఆఫ్ ఆండ్రాయిడ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఆండ్రాయిడ్ మొబైల్స్ అనేది శాంసంగ్ అనేది ఆండ్రాయిడ్ మొబైల్స్ చాలా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో సాఫ్ట్వేర్ని వాళ్ళు పర్చేస్ చేస్తారు. బట్ నోకియా అనేది అప్డేట్ అవ్వలేదు. సో టెక్నాలజీని అప్డేట్ చేయకపోవడం వల్ల దాని యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో వీటి యొక్క అసెట్స్ అనేది తగ్గిపోతుంది. సో ఇలా ఎక్స్టర్నల్ కాజెస్ వల్ల, అబ్జర్వేషన్స్ వల్ల ఏదైనా జరిగినా కానీ. ఇన్ఎడెక్వసీ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ స్టాక్. ఎలా అంటే ఇప్పుడు డిమాండ్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నాం. బట్ కాకపోతే ఏంటంటే అవుట్ సైడ్ మార్కెట్లో దానికి మనం మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్ట్స్కి డిమాండ్ తగ్గిపోయింది. ఆ డిమాండ్ తగ్గిపోవడం వల్ల నేను ప్రొడక్ట్స్ని ప్రాపర్గా మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోతున్నాను. లేదా
ఆ కాస్ట్ని నేను మీట్ అవ్వలేకపోతున్నాను. సో అలా నా యొక్క కాస్ట్ యొక్క అంటే నా యొక్క ఫిక్స్డ్ కాస్ట్ ఏవైతే మన ఎంటిటీలో ఉన్నాయో వాటి వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంది. సో అలా ఎక్స్టర్నల్ కాజెస్ ద్వారా ఏదైనా జరిగినా కానీ టైం ఎలిమెంట్ త్రూ ఇట్ కొన్ని ఇయర్స్కి యూజ్ చేయడం వల్ల, జస్ట్ లైక్ నేను కార్ అనేది నేను ఒక 5 years యూజ్ చేయలేదు, అయినా దాని యొక్క డెప్రిసియేషన్ అనేది ఛార్జ్ చేయవచ్చు, ఎందుకంటే టైం ఎలిమెంట్ అనేది కన్సిడర్ చేస్తాం కాబట్టి. అబ్నార్మల్ అకరెన్సెస్ అంటే ఏంటంటే సంథింగ్ ఏదో ఒకటి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు నా ఎంటిటీలో నేను ఏదైతే ఎంటిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నానో ఆ ఎంటిటీలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్కి నా ఫిక్స్డ్ అసెట్స్ అనేది చాలా చాలా డ్యామేజ్ అయిపోయాయి. సో దానివల్ల నా యొక్క ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో దాన్ని కూడా నేను బుక్స్లో రికార్డ్ చేసుకోవాలి. సో జస్ట్ డెప్రిసియేషన్ అనేది ఇంకర్ అవ్వడానికి ఎన్ని ఎలిమెంట్స్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయంటే, జస్ట్ మనం నార్మల్గా యూజ్ చేసిన దానికి కానీ, లేదా మనం ఆ యొక్క ఉన్న రిసోర్సెస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం, దానివల్ల అయిపోవచ్చు. లేదా టెక్నాలజీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. సో దానివల్ల మన యొక్క ప్రోడక్ట్ అనేది ఓల్డ్ అయిపోతుంది. సో దాని యొక్క మన దగ్గర ఉన్న ఫిక్స్డ్ అసెట్స్ అనేవి దాని యొక్క వాల్యూ పడిపోతుంది. ఇన్ఎడెక్వసీ అంటే మనం డిమాండ్స్ని మీట్ అవ్వకపోవడం, లైక్ మన ప్రోడక్ట్ అనేది ప్రాపర్గా మ్యానుఫ్యాక్చర్ అవ్వట్లేదు. ఈ సీజన్కి ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి, బట్ అది అవ్వకపోవడం వల్ల మన యొక్క వాల్యూస్ మన యొక్క అసెట్స్ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది. జస్ట్ టైం ఎలిమెంట్ ఆల్రెడీ చెప్పాను. అబ్నార్మల్ కాజెస్ అంటే ఏదైనా ఫైర్ కానీ లేదా యాక్సిడెంట్ జరిగింది, అలా జరిగినప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ జరిగే లాస్ అంతా కూడా మనం ఈ యొక్క డెప్రిసియేషన్లో ఛార్జ్ చేసేస్తాం. సో జస్ట్ ఇది కాజెస్ ఆఫ్ డెప్రిసియేషన్. జస్ట్ ఒకసారి నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి. జస్ట్ లైక్ ఇంటర్నల్ కాజెస్, ఎక్స్టర్నల్ కాజెస్, టైమ్ ఎలిమెంట్ అండ్ అబ్నార్మల్ అకరెన్సెస్. జస్ట్ ఈ 4 ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. కాజెస్ ఆఫ్ డెప్రిసియేషన్: ఇంటర్నల్ కాజెస్ అంటే విత్ ఇన్ ద ఎంటిటీలో, ఎక్స్టర్నల్ కాజెస్ అంటే అవుట్ సైడ్ మన ఎంటిటీకి సంబంధం లేనిది. సో టైమ్ ఎలిమెంట్ అనేది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. టైమ్ ఎలిమెంట్ లేకపోతే అబ్నార్మల్ కాజెస్, అకరెన్సెస్ వల్ల ఏదైనా అయితే. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయిందా? ఓకే, డన్. అయిపోయిందా? ఓకే. జస్ట్ ఎన్ని వేస్లో డిప్రిసియేషన్ అనేది ఛార్జ్ చేయొచ్చు అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం డెప్రిసియేషన్ అనేది డిస్కస్ చేస్తున్నాం, డెప్రిసియేషన్ గురించి చెప్పుకున్నాం కదా. సో డెప్రిసియేషన్లో మెథడ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలుగా మనం డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇన్ని నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు మేము సీఎంఏ ఇంటర్లో చేయాలా? ఇవన్నీ నేర్చుకుంటారా మరి? సో ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మన యొక్క సిలబస్కి ఏంటి అంటే మనకి ఏవేవి ఇంపార్టెంట్గా మనం సాల్వ్ చేస్తామంటే, యాక్చువల్లీ ఇన్ని మెథడ్స్ ఉన్నాయి, బట్ మన సిలబస్కి రిలేటెడ్గా మనకి ఏంటంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్, జస్ట్ లైక్ ఎస్ఎల్ఎం ఇదొకటి ఇంపార్టెంట్, ఈ మెథడ్, అండ్ రెడ్యూసింగ్ జస్ట్ లైక్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి యూనిట్స్ మెథడ్ ఇదొకటి. సో మనం సిఎంఏ ఇంటర్లో ఈ 3 మెథడ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ అండ్ యూనిట్ మెథడ్. ఈ 3 మెథడ్స్ అనేది మనం డిస్కస్ చేస్తాం. జస్ట్ ఒకసారి నోట్ చేసుకోండి. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అండ్ యూనిట్ మెథడ్. ఈ త్రీ నోట్ చేసుకొని సరిపోతుంది. ఇంకా అడిషనల్గా మెథడ్స్ ఎలా ఉంటాయంటే సమ్ ఆఫ్ ఇయర్ డిజిట్స్ మెథడ్ అని, సింకింగ్ ఫండ్ మెథడ్, యాన్యుటీ మెథడ్, ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్, డబుల్ డిక్లైనింగ్ మెథడ్, వర్కింగ్ అవర్స్ మెథడ్, రీవాల్యుయేషన్ మెథడ్, రిపేర్స్ ప్రొవిజన్స్ మెథడ్. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, రెడ్యూసింగ్ మెథడ్ అండ్ యూనిట్ మెథడ్. ఓకే, ఎస్, డన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం డెప్రిసియేషన్ అనేది యాక్చువల్గా ఏంటంటే డెప్రిసియేషన్ అనేది మనకు ఒక టైంలో అకౌంటింగ్ స్టాండర్డ్ ఒకటి డీల్ చేసేది. అదే ఏంటి అంటే AS 6. మనకి డెప్రిసియేషన్ని
అకౌంటింగ్ స్టాండర్డ్ 6 డీల్ చేసేది. బట్ ఆఫ్టర్ దట్ మనకి అకౌంటింగ్ స్టాండర్డ్ 10 అనేది రివైజ్ చేసిన తర్వాత అకౌంటింగ్ స్టాండర్డ్ 10 ఏంటి, పీపీ, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, ఈ స్టాండర్డ్ ఇంట్రడ్యూస్ చేసేసిన తర్వాత డెప్రిసియేషన్ అనే స్టాండర్డ్ని ఇందులో కలిపేశారు. ఎందుకంటే డెప్రిసియేషన్ అనేది మనం దేనికి చేస్తాం, అసెట్స్కి, జస్ట్ లైక్ ఫిక్స్డ్ అసెట్స్కి మనం డెప్రిసియేషన్ ఛార్జ్ చేస్తాం. సో ఈ స్టాండర్డ్ అంతా డీల్ చేసేది దాని గురించే, ఫిక్స్డ్ అసెట్స్ రిలేటెడ్గా. సో డెప్రిసియేషన్ అనే కాన్సెప్ట్ని కూడా AS10లో మెర్జ్ చేస్తారు. సో మనం ఇప్పుడు డెప్రిసియేషన్ అనేది నేర్చుకుంటున్నాం అంటే AS10 కూడా నేర్చుకున్నట్లే. సో AS10 రిలేటెడ్గా మనకి అకౌంటింగ్ స్టాండర్డ్ 10లో ఏంటి, అకౌంటింగ్ స్టాండర్డ్ 10 యొక్క డెఫినేషన్, అకౌంటింగ్ స్టాండర్డ్ 10 అండ్ స్కోప్ ఏంటంటే ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, అంటే ఫిక్స్డ్ అసెట్స్ రిలేటెడ్గా అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది ఎలా చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను చూడండి, AS6 హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై ది పార్ట్ ఆఫ్ ది. సో ఇది సో AS10లో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏం చెప్పారు, ఎందుకంటే మనం ఇప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్ 6 అనేది నేర్చుకోవాలి డెప్రిసియేషన్, కాకపోతే AS10లో అది కలిపేశారు. అందులో కలిపారంటే సో AS10లో అసలు ఏం చెప్పారు, ఫిక్స్డ్ అసెట్ అనేది ఏదో డిఫరెంట్గా చెప్పారు లేదా నార్మల్ డెఫినేషన్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. మనకి AS10లో ఫిక్స్డ్ అసెట్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే జస్ట్ లైక్ అసెట్, దాని యొక్క డెఫినేషన్ ఏంటంటే అంటే వేటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అంటాము, మనం అకౌంటింగ్ స్టాండర్డ్ 10 ప్రకారంగా వేటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటామంటే ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఆర్ జనరల్లీ నోన్ యాజ్ టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్. ఇవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ అంటాము. ఇన్ కాంట్రాస్ట్ టు ద ఇంటాంజిబుల్ ప్రాపర్టీ. ఇంటాంజిబుల్ ప్రాపర్టీకి అంటే ఆపోజిట్లో మనం ఈ ప్లాంట్ అండ్ ప్రాపర్టీ అండ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ ఏంటి, టాంజిబుల్ నేచర్లో ఉంటాయి. మనకి ఇంటాంజిబుల్ ప్రాపర్టీ రిలేటెడ్గా ఇంకొక స్టాండర్డ్ ఉంది. ఓన్లీ పీపీ అనేది దేని గురించి డిస్కస్ చేస్తుంది అంటే టాంజిబుల్ ఐటమ్స్ గురించి డిస్కస్ చేస్తుంది. బట్ డెప్రిసియేషన్ అనేది మనకి ఇంటాంజిబుల్ అసెట్స్లో కూడా ఉంటుంది. ఇంటాంజిబుల్ అసెట్స్లో మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, అమార్టైజేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అది నెక్స్ట్ కాన్సెప్ట్స్లో చెప్తాను. జస్ట్ మనకి ఇప్పుడు పీపీ రిలేటెడ్గా మనకి డెప్రిసియేషన్ అంటే ఓన్లీ టాంజిబుల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు ఫిజికల్గా కనిపించే చైర్స్ కానీ, బెంచెస్ కానీ, కెమెరాస్ కానీ, ఏసీస్ కానీ, వీటికి రిలేటెడ్గా డెప్రిసియేషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది AS10లో చెప్పారు మనకి. సో టాంజిబుల్ అసెట్స్ గురించి డిస్కస్ చేస్తుంది. దీస్ టాంజిబుల్ అసెట్స్ ఆర్, ఈ టాంజిబుల్ అసెట్స్ ఏంటంటే జస్ట్ డెఫినేషన్, ఇది డెఫినేషన్ ఏంటంటే హెల్డ్ ఫర్ యూజ్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ సప్లై ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ ఆర్ ఫర్ రెంటల్ టు అదర్స్ ఆర్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్. ఈ అసెట్స్ని నేను హెల్డ్ చేసుకున్నాను అంటే నా యొక్క ఎంటిటీలో నేను నా యొక్క ఎంటిటీలో నేను ఇన్కార్పొరేట్ చేశాను. ఎందుకు అంటే ప్రొడక్షన్ చేయడానికి, అంటే సంథింగ్ లైక్ నేను ఎప్పుడు చెప్తాను కదా, ఒక మిషనరీని నేను పర్చేజ్ చేశాను. ఎందుకంటే ఆ యొక్క మిషనరీ ద్వారా నేను చాలా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సో అది ప్రొడక్షన్ రిలేటెడ్గా నేను ఆ మిషనరీ పెట్టుకున్నాను. అప్పుడు నేను దాన్ని టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్ అనొచ్చు. లేదు, ఇలా కాదు. ఇంకొకటి ఏంటంటే సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, జస్ట్ లైక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని సప్లై చేయడానికి నాకు ఈ యొక్క అసెట్ అనేది ఏదైతే నేను అసెట్ అనేది మెయింటైన్ చేస్తున్నానో అది నాకు యూజ్ అవుతుంది. జస్ట్ లైక్ నేను కార్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆ కార్ కాకపోతే నేను ఇంకా హెవీ ట్రావెల్గా ఒక లారీ అనేది సంథింగ్ ఏదో పర్చేజ్ చేశాను. దాని ద్వారా నేను గూడ్స్ని కానీ లేదా ఇంకేమైనా కస్టమర్స్కి ఏదైనా పంపించడానికి, డెలివరీ చేయడానికి నేను ఈ యొక్క యూజ్ చేస్తూ ఉన్నాను. సో అలా లేదా ఫర్ రెంటల్ టు అదర్స్ సంథింగ్, ఇప్పుడు కొన్ని ఫిక్స్డ్ అసెట్స్ అనేది నేను మెయింటైన్ చేసుకున్నాను, అవి వేరే వాళ్ళకి రెంటల్కి ఇస్తూ ఉంటాను. సో అలాగైనా లేదా సంథింగ్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ విత్ ఇన్ ద ఎంటిటీలో నాకు ఇప్పుడు కెమెరాస్ ఉన్నాయి. నాకు ఏంటంటే నా యొక్క ఇన్స్టిట్యూట్ అనేది రన్ అవ్వడానికి నాకు అడ్మినిస్ట్రేటివ్ పర్పస్గా క్లాసెస్ని రికార్డ్ చేసి స్టూడెంట్స్కి అందజేయడానికి నాకు ఉపయోగపడుతుంది. సో వీటన్నిటిని మనం టాంజిబుల్ అసెట్స్ కింద రికార్డ్ చేస్తాం. అండ్ ఎక్స్పెక్టెడ్ టు బి యూజ్డ్ డ్యూరింగ్ మోర్ దెన్ 1 పీరియడ్. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కదా, వాటిని నెంబర్ ఆఫ్ ఇయర్స్ మనం యూజ్ చేస్తాం కాబట్టి సో అంతే సేమ్. అలాగే మనకి ఈ మోర్ దెన్ 1 పీరియడ్ అనేది మనం వాటిని యూజ్ చేస్తాం అనే ఎక్స్పెక్టేషన్ అనేది ఈ టాంజిబుల్ అసెట్స్లో ఉంచాలి. నాట్ హెల్డ్ ఫర్ సేల్ ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. జస్ట్ నేను ఏవైతే ఇప్పుడు నా దగ్గర అసెట్ ఉందో అది నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో సేల్ చేయకూడదు. వాటిని ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చర్ చేసి కొన్ని ప్రొడక్ట్స్ అనేది సేల్ చేస్తున్నాను అన్నాను కదా, అలాగే ఈ మిషనరీని ఈ మిషనరీ ఏదైతే పర్చేజ్ చేశానో అది కూడా నేను ఆ ఇయర్ పర్చేజ్ చేసి ఆ ఇయర్ సేల్ చేయడం అలా చేయకూడదు. ఇప్పుడు ప్రొడక్ట్స్ అండ్ ఇప్పుడు నాకు రా మెటీరియల్ లేదా ఏదైనా ప్రొడక్ట్స్ అనేది నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను. ఎలా ఒక బిగ్ మిషనరీ ఒకటి ఉంది నా దగ్గర అసెట్ అనేది, దాని నుంచి నేను చాలా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తున్నాను. ఇలా ఏవైతే ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నానో అదే విధంగా ఈ మిషనరీని కూడా సేల్ చేయకూడదు. అది ఎంటిటీలో ఉంచుకొని ఆ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ చేయాలి, కానీ ఇది కూడా నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో సేల్ చేయడానికి యూజ్ చేయకూడదు కదా. అది ఎప్పుడు సేల్ చేస్తే మనం అది నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో సేల్ చేస్తే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ డెఫినేషన్లోకి వెళ్ళిపోతుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయిపోతుంది. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్. జస్ట్ ఆల్రెడీ టాంజిబుల్ అసెట్ రిలేటెడ్గా
సరే నోట్స్ మళ్ళీ రాసుకున్నారు కానీ జస్ట్ టాంజిబుల్ అసెట్స్ అంటే డెఫినేషన్ ఇది ఏజ్ 10లో డెఫినేషన్ ఇది. సో ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక అసెట్ని పీపీ అని రికగ్నైజ్ చేస్తామో, అంటే ఫిక్స్డ్ అసెట్ అని రికగ్నైజ్ చేస్తామో, ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక మిషనరీ కొన్నాను లేదా ఒక వెహికల్ కొన్నాను అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెఫినేషన్ అనేది లింక్ చేసుకుంటాను. ఓకే, ప్రొడక్షన్ లేదా సప్లై, నేను ఏంటంటే ప్రొడక్షన్ చేయడానికి మిషనరీ తెచ్చుకున్నాను లేదా గూడ్స్ని డెలివరీ చేయడానికి తెచ్చుకున్నాను. నేను మోర్ దెన్ 1 పీరియడ్ నా దగ్గర ఉంటుంది. ఆ వెహికల్ నేను ఏదైతే కొన్నానో అది నా దగ్గర అట్లీస్ట్ ఒక 5 years ఉంటుంది. లేదు, నేను నార్మల్ బిజినెస్లో సేల్ చేయడానికి తెచ్చుకోలేదు, దాన్ని హోల్డ్ చేయడానికి తెచ్చుకున్నాను. సో ఈ 3 డెఫినేషన్స్ అనేది సాటిస్ఫై అయింది. ఈ 3 డెఫినేషన్స్ కనుక సాటిస్ఫై అయ్యింది అంటే నేను పర్చేజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక హెవీ మిషనరీ లేదా హెవీ వెహికల్ అనేది ఒకటి పర్చేజ్ చేస్తున్నాను. అలా పర్చేజ్ చేసేటప్పుడు మనం ఇనిషియల్గా బుక్స్లో చూపించుకోవాలి కదా వాటిని. మన యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో నేను ఒక అసెట్ అనేది కొంటున్నానంటే దాన్ని బుక్స్లో చూపించాలి. ఎలా చూపించాలి, ఎంత వాల్యూ చూపించాలంటే ఇనిషియల్గా దాని యొక్క కాస్ట్ ఏదైతే పర్చేజ్ చేసామో ఆ కాస్ట్కి దాన్ని రికార్డ్ చేసేస్తాం. మనం ఎంత కాస్ట్కి పర్చేజ్ చేసామో అంత కాస్ట్కి బుక్స్లో ఎంటర్ చేసేసేయాలి. సో ఆ కాస్ట్ అనేది చెప్పుకుంటున్నాం కదా, ఆ కాస్ట్లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు కాస్ట్ పర్చేజ్ చేసాం, ఆ కాస్ట్లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అంటే జస్ట్ ఇవన్నీ కూడా అవి ఎలా అంటే పర్చేస్ ప్రైస్ అంటే ఏంటి, మనకి ఇన్వాయిస్లో ఎంతకి ఇప్పుడు నేను ఒక హెవీ వెహికల్ ఒకటి కొన్నాను, అది నాకు వచ్చేసరికి ఒక 50 lakhs అయింది. సో ఈ 50 lakhs అనేది పర్చేస్ ప్రైస్ యాడ్ చేస్తాం ఈ కాస్ట్లో. దీంట్లో టోటల్ కాస్ట్లో ఈ 50 lakhs అనేది ఇంక్లూడ్ చేస్తాం. అలాగే ఇంపోర్ట్ డ్యూటీస్, దాన్ని మనం వేరే ప్లేసెస్ నుంచి అక్కడ నుంచి మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ట్రాన్స్పోర్ట్ ఏదైనా ట్యాక్సెస్ పే చేస్తే ఆ ట్యాక్సెస్ యాడ్ చేస్తాం. అలాగే నాన్ రీఫండబుల్ పర్చేస్ ట్యాక్సెస్, ఏదైనా ట్యాక్సెస్ అనేది త్రూ అవుట్ ద జర్నీలో మనం ట్యాక్సెస్ అనేది పే చేస్తుండాలి. ఒక్కొక్క స్టేట్ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు కస్టమ్ డ్యూటీస్ అనేది డిఫరెంట్ ట్యాక్సెస్ అనేది వస్తుంటాయి. సో అవి ఏవైతే నాన్ రీఫండబుల్ అంటే మనం ఏంటంటే కొన్ని ట్యాక్సెస్ ఏంటంటే అక్కడ పే చేసేసి మనం ఇక్కడ అనేది క్లెయిమ్ చేసేసుకోవచ్చు, రివర్స్ చేసేసుకోవచ్చు. సో అంటే అవి ఏవైతే ఉన్నాయో అవి అనేది యాడ్ చేయకూడదు వీటిలో. నాన్ రీఫండబుల్ అంటే మనకి ఏవైతే రీఫండ్ రావో, మనకి ఏవైతే పే చేసిన ట్యాక్సెస్ రీఫండ్ రావో ఆ ట్యాక్సెస్ అన్నింటినీ ప్లస్ ట్రేడ్ డిస్కౌంట్ అండ్ రివార్డ్స్ అవన్నీ డిడక్ట్ చేసిన తర్వాత ఏవైతే కాస్ట్ ఉందో ఆ కాస్ట్ అనేది మన యొక్క ఈ యొక్క టోటల్ కాస్ట్లో ఇన్కార్పొరేట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇది నార్మల్ బేసిక్, అంటే కాస్ట్కి పర్చేజ్ చేసినప్పుడు ఏవైతే కాస్ట్లు వచ్చాయో ఆ కాస్ట్లన్నీ తీసుకెళ్ళి ఆ యొక్క అసెట్కి యాడ్ చేసేస్తాం. ఇంకోటి ఏంటంటే కాస్ట్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు బ్రింగ్ ద అసెట్ టు ద లొకేషన్. directly attributable to bring the asset to the location and condition necessary for it to be used in a manner intended by the management. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక అసెట్ని నేను ఇప్పుడు ఏదైతే అసెట్ పర్చేజ్ చేస్తున్నాను కదా, ఒక మిషనరీని పర్చేజ్ చేస్తున్నాను, ఒక హెవీ అసెట్ని పర్చేజ్ చేస్తున్నాను. సో దాన్ని నాకు కస్టమైజ్డ్గా కావాలి. ఎలా అంటే ఒక మిషనరీ సంథింగ్ అతను ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్లో కొనేసాను నేను, దాన్ని నాకు పర్ఫెక్ట్గా నాకు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఎలాగైతే కావాలో అలా ఆ యొక్క మిషనరీని నేను ఇన్స్టాల్ చేసేంత వరకు ఎంతవరకు అయితే ఎక్స్పెండిచర్ అయితే ఇన్కర్ అయ్యానో ఆ ఎక్స్పెండిచర్ అంతా కూడా దాని యొక్క కాస్ట్లో ఇన్కార్పొరేట్ చేయాలంటే ఈ 50 lakhs ప్లస్ ఇంకా నేను ఇక్కడ అంటే అసెట్ తెచ్చిన తర్వాత నాకు ఇక్కడ గ్రౌండ్లో కొంత ఫ్లోరింగ్ అంతా డిక్ చేసేసి దాంట్లో మిషనరీ పెట్టాల్సి వచ్చింది. హాఫ్ ఆఫ్ ది మిషనరీ భూమి నేలలో ఉండాల్సి వచ్చింది. సో అది డిక్ చేస్తాను. సో దానికి సేఫ్టీకి రిలేటెడ్గా నేను ఏవైతే కాస్ట్ అనేది ఇంక్ర్ అయ్యానో ఆ కాస్ట్ అంతా కూడా ఇందులో ఈ యొక్క అసెట్ దాంట్లోనే ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే దాని మెయిన్ పర్పస్ అనేది సాటిస్ఫై అవ్వాలంటే మనం అది చేయించాలి, ఆ కాస్ట్ కంపల్సరీ ఇంక్ర్ అవ్వాలి. సో ఆ 2 lakhs అని 2 lakhs ఇంక్ర్ అయితే ఆ 2 lakhs కూడా ఈ కాస్ట్లో దాంట్లో ఇంక్లూడ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇనిషియల్ ఎస్టిమేట్స్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ డిస్మాంట్లింగ్. అంటే ఏంటంటే నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేశాను కదా, ఒక డిక్ తీసేసి దాంట్లో హాఫ్ మిషనరీ పెట్టి సేఫ్టీ మెజర్స్ అనేది చేస్తాను. అలాగే ఆ అసెట్ని అనేది రిమూవ్ చేసేట్టు, ఒకవేళ రిమూవ్ చేయాలంటే నాకు ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. మళ్ళీ వాటన్నిటిని నేను రిమూవ్ చేసేయాలి. సో మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలి. సో సర్ఫేస్ అంతా కూడా నీట్గా అయ్యేటట్లు చూసుకోవాలి. సో అలా డిస్మాంట్లింగ్కి చేసేయడానికి కూడా ఫ్యూచర్లో డిస్మాంటిల్ చేయడానికి ప్రజెంట్ ఎంత కాస్ట్ అవుతుంది అంటే ఆల్రెడీ దాన్ని ఇన్స్టాల్ చేయడానికి 2 lakhs పట్టింది. అదే తీయడానికి, ఎందుకంటే తీసేసిన తర్వాత అక్కడ ఏరియా అంతా మళ్ళీ లిట్ చేసేయాలి, వేరే పర్పస్ యూజ్ చేసుకోవాలి కదా. సో అలా ఏదైతే కాస్ట్ అనేది అందుకనే చెప్పాను కదా ఎస్టిమేట్ ఇది ఏంటంటే ఎస్టిమేట్. అది మనం ఏంటంటే అది మనకి ఇంత అమౌంట్ అనేది ఫిక్స్డ్ ఎక్కడ ఉండదు. సో జస్ట్ మనం ఏంటంటే ఎస్టిమేట్ చేస్తాం. ఎలాగా ఫ్యూచర్లో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇంత కాస్ట్ అవుతుంది, ఎలా ఇప్పుడు నాకు సంథింగ్ ఒక డిస్మాంటిలింగ్ చేయడానికి నేను ఒక కాంట్రాక్ట్ని పిలుస్తాను. ఓకే, దీన్ని డిస్మాంటిల్ చేయాలంటే నాకు ఎంత కాస్ట్ అవుతుందండి, అతను ఇప్పుడు 1 lakh చెప్పారు అనుకోండి.
ఆ 1 ల్యాక్ని ఫ్యూచర్లో ఎంత అవ్వచ్చు అంటే ఇప్పుడు ఒక 4 ఇయర్స్ తర్వాత నేను డిస్మాంటిల్ చేస్తాను అనుకున్నాను అనుకోండి, ఈ 1 ల్యాక్ అనేది 4 ఇయర్స్ తర్వాత ఎంత అవ్వచ్చు క్యాలిక్యులేట్ చేస్తాను. యాన్యుటీ ఫ్యాక్టర్స్ చేసేసి 4 ఇయర్స్ తర్వాత అంటే నాకు 4,50,000 అవుతుంది అనుకోండి. సో ఆ 4,50,000 అనేది ఇప్పుడు రికార్డ్ చేసుకుంటాను. నేను రికార్డ్ చేసేసి నా యొక్క కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్లో అసెట్ యొక్క కాస్ట్లో ఇంక్లూడ్ చేసేస్తాను. సో ఇది టోటల్గా ఏంటంటే, ఒకసారి ఫిక్స్డ్ అసెట్ అని మనం మన యొక్క ఎంటిటీకి తీసుకొస్తున్నామంటే ఆ ఫిక్స్డ్ అసెట్లో ఎంత కాస్ట్, ఏవే కాస్ట్ అనేది మనం దాంట్లో ఇంక్లూడ్ చేయాలి అనేది ఇది. జస్ట్ టోటల్ దాన్ని పర్చేస్ చేసిన కాస్ట్ అనేది ఇంక్లూడ్ చేయాలి. అంటే ఆ యొక్క అసెట్ మన యొక్క ఎంటిటీలో మనకి యూజ్ అయ్యేంత వరకు దాన్ని చేంజెస్ చేయడానికి జరిగిన కాస్ట్ అన్ని ఇంక్లూడ్ చేయాలి. అలాగే దాన్ని ఎట్ ది ఎండ్కి డిస్పోజల్ చేయడానికి మనకి ఏదైనా ఎక్స్ట్రా కాస్ట్ అవుతుందంటే ఆ కాస్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ కాస్ట్ అనేది అలొకేషన్ అనేది ఎలా చేయాలనేది. జస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ అని చెప్పాను. డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి? కాస్ట్ ఆఫ్ ది అసెట్. పీపీ అంటే జస్ట్ ఒక కాస్ట్ ఆఫ్ ది అసెట్ అనేది ఇవన్నీ యాడ్ చేయాలని చెప్పాను. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, జస్ట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారు ఆ యొక్క అసెట్ని ఆ యొక్క ప్లేస్కి తీసుకురావడానికి, ఎంప్లాయీ కాస్ట్ అనేది మనం ఇంక్రీజ్ అయ్యాం. ఆ ఎంప్లాయీస్కి పే చేసిన కాస్ట్ ఇంక్లూడ్ చేస్తాం. సైట్ ప్రిపరేషన్ చెప్పాను కదా, సైట్లో ఏదైనా మనం చేంజెస్ చేస్తే దాని రిలేటెడ్ కాస్ట్ అనేది, ఇనిషియల్ డెలివరీ హ్యాండ్లింగ్, మన ట్రాన్స్పోర్ట్ ఆ మిషనరీని తీసుకురావడానికి మనకి దాదాపు ఒక 2 ట్రైన్స్ వాడాల్సి వచ్చింది, ఇంకొక పెద్ద హెవీ వెహికల్స్ 3-4 వాడాల్సి వచ్చింది. సో అప్పుడు మన ఎంటిటీకి అనేది ఆ యొక్క అసెట్ అనేది వచ్చింది. సో ఆ యొక్క డెలివరీ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కాస్ట్లో వచ్చేస్తాయి. ఇన్స్టలేషన్ ఛార్జెస్ అంటే దాన్ని ఇన్స్టాల్ చేయడానికి వేరే పర్సన్స్ వస్తారు. సో వాళ్ళకి పే చేసింది కూడా మనం ఇందులోనే, ఎందుకంటే ఇన్స్టాల్ చేయలేదు అంటే అది పర్చేజ్ చేసిన యూజ్ లేదు కదా. సో ఈ పర్చేజ్ చేసింది ఎందుకు, దాన్ని రన్ చేసి దాని ద్వారా మనం అదర్ ప్రొడక్ట్స్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది రన్ చేస్తూ సేల్ చేయాలి. సో అది సేల్ చేయాలంటే అల్టిమేట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఇన్స్టలేషన్ అనేది కంపల్సరీ అవ్వాలి. సో ఇన్స్టలేషన్కి కాస్ట్ ఏదైనా కానీ, కాస్ట్ ఆఫ్ టెస్టింగ్. సో జస్ట్ ఒకసారి టెస్ట్ రన్ చేస్తున్నారు, అది బాగా వర్క్ అవుతుందా లేదా, సో అవన్నీ కాస్ట్ టెస్ట్ రన్స్ ఏదైనా చేసినా కానీ, లేదా బారోయింగ్ కాస్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ పర్మిటెడ్ AS 16లో వస్తుంది. ఎలా అంటే బారోయింగ్ కాస్ట్ అంటే జస్ట్ ఆ అసెట్ని పర్చేస్ చేయడానికి నేను బ్యాంక్లో కొంత లోన్ అనేది తీసుకున్నాను. ఆ లోన్ తీసుకున్న దానికి నేను ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. సో ఆ ఇంట్రెస్ట్ కూడా ఈ యొక్క అసెట్లో యాడ్ చేసేస్తాం. ప్రొఫెషనల్ ఫీజ్, ఎవరైనా జస్ట్ ఈ యొక్క పర్టికులర్ అసెట్ రిలేటెడ్గా ఎవరైనా నేను ఇన్వాల్వ్ చేసి జస్ట్ లైక్ టెస్టింగ్కి నేను అంటే కాస్ట్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది కదా, అలా టెస్టింగ్కి ఎవరైనా జస్ట్ ట్రైన్ అంటే పర్టికులర్గా అసెట్ని యూజ్ చేయడానికి ఒక పర్సన్స్ని ఎవరైనా నేను ఇన్కార్పొరేట్ చేస్తే ఆ కాస్ట్ అన్ని కూడా మనం ఈ యొక్క అసెట్లో ఇంక్లూడ్ చేసేస్తాం. ఏవేవి మనకి డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ అబవ్ అంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఏంటంటే అసెట్ యొక్క కాస్ట్ అనేది మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 50 lakhs పెట్టుకున్నాను, దాంట్లో ఈ కాస్ట్లన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తానని చెప్పాను కదా. ఈ ఎగ్జాంపుల్స్ అంటే ఈ కాస్ట్ ఏమైనా ఇంక్రీజ్ అయితే వాటిని ఈ కాస్ట్లో మనం ఇంక్లూడ్ చేయకూడదు, డైరెక్ట్గా P&L అకౌంట్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్స్, ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ని మాత్రమే మనం ఈ యొక్క కాస్ట్కి యాడ్ చేస్తాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అన్నీ కూడా P&L అకౌంట్కి పంపించేస్తాం. సో ఇప్పుడు ఈ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ కాస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా P&Lకి ఛార్జ్ చేస్తాం. We cannot add these expenditures to the asset. సో ఇవన్నీ కూడా P&L అకౌంట్కి ఎలా అంటే, ఓపెనింగ్ ఏ న్యూ ఫెసిలిటీ, జస్ట్ అసెట్ తెస్తున్నాం, బట్ కాకపోతే ఈ అసెట్ని మనం నార్మల్గా బిజినెస్లో పెట్టుకుందాం అనుకుంటున్నాం, బట్ కాకపోతే ఎంటిటీ ఏంటంటే ఒక కొత్తగా ఇంకొక ఆఫీస్ అనేది ఓపెన్ చేస్తుంది. సో దీనికి రిలేషన్ లేదు, ఇది నార్మల్గా ఎక్కడైనా రన్ అవుతుంది, ఇది ఆఫీస్ ఓపెన్ చేయకపోయినా ఇది ఎక్కడైనా సరే రన్ చేసేయచ్చు. సో ఇలాంటివి కానీ, కాస్ట్ ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ న్యూ ప్రొడక్ట్స్ సర్వీసెస్ అనేది మన యొక్క ఎంటిటీలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో దానికి మనం పర్చేస్ చేసిన అసెట్కి రిలేషన్ లేదు, అది చేసుకోవచ్చు. సో లేదన్నా కండక్టింగ్ బిజినెస్ న్యూ లొకేషన్లో చేస్తున్నాం. సో దానికి మనం పర్చేస్ చేసేదానికి లింక్ లేదు అని తెలిస్తే మాత్రం ఆ యొక్క ఎక్స్పెండిచర్ అంతా కూడా P&Lకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ట్రైనింగ్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ అండ్ అదర్ జనరల్ ఓవర్ హెడ్స్, జనరల్గా ఏదైనా అదర్ ఎక్స్పెన్సెస్ ఏదైనా అయితే కనుక వాటిని ఈ కాస్ట్లో ఇంక్లూడ్ చేయకూడదు. సో జస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎగ్జాంపుల్స్. మన కాస్ట్ని ఇవన్నీ అంటే జస్ట్ ఈ యొక్క డెఫినిషన్స్ ఇవన్నీ దేనికి యూజ్ అవుతాయంటే, ఒక కాస్ట్లో మనం ఏమేమి యాడ్ చేయాలి, ఏ కాస్ట్ని యాడ్ చేయాలి, ఏ కాస్ట్ని డిడక్ట్ చేయాలి, ఎందుకు ఈ కాస్ట్ని మనం యాడ్ చేయాలి, కాస్ట్ని తీసేయాలి అనేది డిస్కషన్ ఎందుకు వస్తుంది. డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ మనం ఏం చెప్పుకుంటున్నాం, డెప్రిసియేషన్ చాప్టర్ చెప్పుకుంటున్నాం.
అప్పుడు ఆ ప్లాంట్ మిషనరీ తీసేస్తాం కదా సార్, అక్కడికి కన్వర్ట్ చేస్తాం కదా. అవును, కన్వర్ట్ చేస్తాం. అప్పుడు కన్వర్ట్ చేసినప్పుడు ఎక్స్పెన్సెస్ అనేది మనం యాక్చువల్గా ఏంటంటే అది మ్యాండేటరీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అక్కడ ఏం చూడాలంటే, ఇప్పుడు లొకేషన్ చేంజ్ అయితే దాని యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుందా. ఇప్పుడు అసెట్ అనేది ఇప్పుడు ఉంది, నేను దీని నుంచి ఒక అసెట్ ఏదైతే ఉందో ఆ అసెట్ నేను ఇక్కడ ఈ లొకేషన్లో పెట్టాను, ఇక్కడ నాకు 100 ప్రోడక్ట్స్ అనేది దాని నుంచి జనరేట్ చేస్తున్నాను. సో న్యూ లొకేషన్కి చేంజ్ చేశాను. ఎందుకు చేంజ్ చేశాను అనేది పర్పస్ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇప్పుడు న్యూ లొకేషన్కి చేంజ్ చేస్తే అక్కడ ఆ లొకేషన్లో నేను 200 ప్రోడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయగలను, ఎందుకంటే అక్కడ రిసోర్సెస్ అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంది. సో అలా ఏదైనా ఆ పర్పస్ కింద తీసుకెళ్తే అప్పుడు మనం ఆ కాస్ట్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. బట్ నార్మల్గా ఇక్కడ 100 చేస్తూ నేను వేరే జస్ట్ ఏదో లొకేషన్ చేంజ్ అవ్వాలని ఈ మెషిన్ తీసుకెళ్ళి లొకేషన్లో చేంజ్ చేశాను అనుకోండి, ఆ కాస్ట్ అనేది ఇంక్లూడ్ చేయకూడదు. ఏదైతే కాస్ట్ ఇంక్రీజ్ అయ్యో అది P&Lకి వెళ్ళిపోతుంది. బెనిఫిట్ వస్తుందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, బెనిఫిట్ రాదంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, దట్స్ ఇట్. సో ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి, కాస్ట్ కావాలి. కాస్ట్ ఆఫ్ ది అసెట్ అనేది ఫస్ట్ బుక్స్లో ఎంత రికార్డ్ చేసాం. సో ఫస్ట్ అది ఎంత రికార్డ్ చేసామో తెలిస్తే మనం ఆ త్రూ అవుట్ ద ఇయర్ డెప్రిసియేషన్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలో తెలుస్తుంది. సో వాటిలో నేను ఆల్రెడీ మనకి మెథడ్స్ గురించి చెప్పుకున్నప్పుడు ఫస్ట్ మనకి సిఎంఐ ఇంటర్నల్ అకౌంట్స్లో ఫస్ట్ థింగ్ మనకి బేసిక్గా మనం యూజ్ చేసే మెథడ్స్ ఏంటి అని చెప్పాను కదా. SLM యూజ్ చేస్తాం, రిటర్న్ డౌన్ వాల్యూ, యూనిట్స్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ 3 మెథడ్స్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం SLM రిలేటెడ్గా చూసుకుందాం. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ ఎలా అంటే జస్ట్ లైక్ ఎలా అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ కాన్స్టాంట్గా డిప్రిసియేషన్ అనేది ఛార్జ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఏ ఇయర్ కూడా చేంజ్ అవ్వదు. ఫస్ట్ ఇయర్ నేను 1 lakh ఛార్జ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా 1 lakh ఛార్జ్ చేస్తాను. అలా త్రూ అవుట్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ దాని యొక్క యూస్ఫుల్ లైఫ్ ఎన్ని ఇయర్స్ ఉందో అన్ని ఇయర్స్ సేమ్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. సో దాని రిలేటెడ్గా SLM మీద మనం ఒక ప్రాబ్లం చేస్తే మీకు క్లారిటీ వస్తుంది దీని మీద. జస్ట్ ఒకసారి ప్రాబ్లం చదువుతాను చూడండి. ఓకే, జస్ట్ క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ అని అడిగారు. మనకి ఏమి ఇచ్చారంటే మన ఒక ఎంటిటీ తీసుకున్న వాళ్ళు ఆ ఎంటిటీలో ఫస్ట్ 4 మిషన్స్ ఇచ్చారు. సంథింగ్ చాలా అంటే మేబీ కార్ అయి ఉండొచ్చు, లేదా ఒక అసెట్ మిషనరీ ఏదైనా అయి ఉండొచ్చు. సో అలాగ 4 మిషన్స్ అనేది మనకి ఇచ్చారు. ఆ 4 మిషన్స్ రిలేటెడ్గా ఫస్ట్ మిషన్ అనేది 90,000 కాస్ట్ అని చెప్పారు. అంటే 90,000 పెట్టి పర్చేస్ చేశారు వాళ్ళు, ఇనిషియల్ కాస్ట్ అది. సో సెకండ్ మిషన్ 24, థర్డ్ మిషన్ 1,05,000. క్యాలిక్యులేటర్ ఉన్నాయా? క్యాలిక్యులేటర్ మండే తెచ్చుకుంటారా? ఓకే, క్యాలిక్యులేటర్స్ ఉన్నవాళ్ళు క్యాలిక్యులేటర్స్ తీసుకొని రెడీగా ఉన్నాము. అమౌంట్స్ అనేది క్యాలిక్యులేషన్స్ చేస్తుంది, కానీ క్యాలిక్యులేటర్ మెయింటైన్ చేయాలి అకౌంట్స్ క్లాస్ కాబట్టి. ఓకేనా, అందరూ ప్రాబ్లమ్కి రెడీగా ఉండండి. ఓకే, రెడీ. ఓకే, జస్ట్ థర్డ్ మిషనరీ ఎంతకు పర్చేస్ చేశారు? 1,05,000కి. ఫోర్త్ మిషనరీ 2,50,000కి పర్చేస్ చేశారు. అయితే ఫస్ట్ మిషన్ వచ్చేసరికి 90,000 కాస్ట్ కదా. సో ఎక్స్పెన్సెస్ అనేది ఇంక్రీజ్ అయ్యారు ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ టు బి క్యాపిటలైజ్డ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది జస్ట్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెన్సెస్ అనుకుందాం. జస్ట్ ఎలా అంటే ఒక అసెట్ని కొన్నప్పుడు దాని రిలేటెడ్గా ఎక్స్పెన్సెస్ అనేది ఇంక్రీజ్ అయ్యాము, ఎందుకంటే దాన్ని మనం ఇన్స్టాల్ చేయడానికి సంథింగ్ ఒక ఎక్స్పెన్సెస్ అనేది ఇంక్రీజ్ అయ్యాము అనుకోండి. సో ఆ ఎక్స్పెన్స్ 10,000 ఇంక్రీజ్ అయ్యారు. దీంట్లో 7,000, దీంట్లో 20,000, దీంట్లో 30,000. సో ఫస్ట్ మిషనరీ వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ రెసిడ్యువల్ వాల్యూ అంటే నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. రెసిడ్యువల్ వాల్యూ అంటే ఏంటి? ఒక టోటల్ డెప్రిసియేషన్ అంటే మనం ఎస్టిమేషన్గా ఎలా అంటే ఇదేంటి ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూ. అసలు యాక్చువల్ రెసిడ్యువల్ వాల్యూ అంటే మీకు ఆల్రెడీ నేనేం చెప్పాను, ఒక అసెట్ అనేది ఇప్పుడు నా దగ్గర ఎగ్జాంపుల్గా ఆ రోజు ఏం చెప్పానంటే మీకు కార్ చెప్పాను. కదా స్క్రాప్ అని చెప్పుకున్నారు ఆ రోజు. కార్ అనేది 5 lakhs ఉంటే నేను ఎవ్రీ ఇయర్ 80,000 డెప్రిసియేషన్ ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళాను. ఎట్ ది ఎండ్కి నాకు ఒక 1,20,000 ఆ రేంజ్లో నాకు ఓకే, నాకు ఎట్ ది ఎండ్కి 1 lakh అనేది బ్యాలెన్స్ ఉంది అకౌంట్లో. నేను ఏంటంటే 5 years యూజ్ చేయగలను, ఒక అసెట్ని 5 years యూజ్ చేస్తాను అనుకున్నాను. బట్ 5 years అయిపోయిన తర్వాత కూడా నాకు డెప్రిసియేషన్ అనేది ఎవ్రీ ఇయర్ ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళాను. 5 years అయిపోయిన తర్వాత అసెట్ అకౌంట్లో ఇంకా నా దగ్గర చూస్తే ఒక అసెట్ అకౌంట్లో ఇంకా ఒక 1 lakh అనేది బ్యాలెన్స్ ఉంది. సో ఆ బ్యాలెన్స్ అకౌంట్నే రెసిడ్యువల్ వాల్యూ అంటాం. అంటే ఏంటంటే ఆఫ్టర్ ఛార్జింగ్ డెప్రిసియేషన్ అండ్ యూస్ఫుల్ లైఫ్ అయిపోయిన తర్వాత కూడా దాని యొక్క వాల్యూ అనేది ఇంకా ఎంతో కొంత చూపిస్తుంది. సో అది రెసిడ్యువల్. ఇదేంటంటే ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూ.
అంటే వీళ్ళు ముందుగానే ఈ మిషనరీ అనేది పర్చేస్ చేసినప్పుడే ఇంకా ఎట్ ది ఎండ్కి ఇప్పుడు 8 years ఎక్స్పెక్టెడ్ యూస్ఫుల్ లైఫ్ చెప్పారు కదా ఇక్కడ. ఎన్ని ఇయర్స్ చెప్పారు ఫస్ట్ మిషన్కి ఎక్స్పెక్టెడ్ యూస్ఫుల్ లైఫ్ ఎంత 8 years. కదా 8 years. అంటే ఇక్కడ 8 years తర్వాత నేను క్యాలిక్యులేట్ చేస్తే ఒక 20,000 అనేది ఇంకా నా యొక్క మిషన్లో ఒక 20,000 ఆఫ్ ది వర్త్ అనేది బ్యాలెన్స్ ఉండొచ్చు అని ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూ ఇచ్చేశారు. అంటే ఈ 20,000 కంపల్సరీగా ఎట్ ది ఎండ్కి ఉంటుంది కాబట్టి దాని మీద మనం డిప్రిసియేషన్ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది తగ్గదు. ఇంకా మనం ఏదైతే వాల్యూ తగ్గుతుందో దాని మీద డిప్రిసియేషన్ చేస్తాం. ఇది అనేది స్టాండర్డ్, ఇంకా 20,000 అనేది ఉండిపోతుంది అన్నారు. సో దాన్ని మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. అట్ ది ఎండ్కి దాన్ని అలా వదిలేస్తే సరిపోతుంది. సో డెప్రిసియేషన్ అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చెప్పండి. ఓకే, డెప్రిసియేషన్ అనేది సేమ్ ఎలా అంటే కాస్ట్ ఆఫ్ అసెట్, మన కాస్ట్ ఎంతైతే ఉందో ఆ కాస్ట్ అనేది ఈ యొక్క కాస్ట్ అనేది ఎంతైతే ఉందో అది ప్లస్ దానికి ఇన్స్టలేషన్ కాస్ట్ కానీ లేదా డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పెన్సెస్ అనేది యాడ్ చేస్తాం. టోటల్ కాస్ట్ వస్తుంది కదా. ఈ టోటల్ కాస్ట్ నుంచి స్క్రాప్ వాల్యూ అంటే జస్ట్ లైక్ రెసిడ్యువల్ వాల్యూ, ఎక్స్పెక్టెడ్ రెసిడ్యువల్ వాల్యూ అనేది ఎక్స్పెక్టెడ్ రెసిడ్యువల్ ఎంత ఉందో అది తీసేస్తాము. అది తీసేసిన తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్ ఎంత 8 years. 1/8 మనం ఒక 1 yearకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇప్పుడు 1 year ఇక్కడ వేసాం. బట్ యాక్చువల్గా అయితే 8 years కాబట్టి 1 yearకి డిప్రిసియేషన్ ఎంత, యాక్చువల్గా ఈ టోటల్ కాస్ట్ అంతా మనం ఎన్ని ఇయర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, 8 yearsకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో డివైడెడ్ బై 8 years వేసాను. బట్ మనకి ఇయర్ 1కి డిప్రిసియేషన్ కావాలి కాబట్టి ఒక 1 yearతో మల్టిప్లై చేశాను. సో ఇది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. జస్ట్ లైక్ ఓకే, ఫస్ట్ మిషన్కి మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ మిషన్కి వచ్చేసరికి మనకి మిషన్ నెంబర్ 1 ఉంది. సో దాని కాస్ట్ ఆఫ్ ది మిషన్ ఎంత, కాస్ట్ ఆఫ్ ది మిషన్ ఎంత 90,000. సో ఎక్స్పెన్సెస్ ఇంక్రెడ్, ఎంత ఎక్స్పెన్సెస్ అనేది ఇంక్ర్ అయ్యాను. Expenses incurred to be capitalized. ఎంత ఎక్స్పెన్సెస్ 10,000 కదా. సో టోటల్ కాస్ట్ అనేది నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఎంత అవుతుంది 1,90,000 ప్లస్ ఈ 10,000 అనేది ఇనిషియల్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇది కూడా యాడ్ చేస్తే 1 lakh అవుతుంది. సో ఈ టోటల్ కాస్ట్ అనేది 1 lakh తీసేస్తే నెక్స్ట్ నాకు రెసిడ్యువల్ వాల్యూ ఎంత ఇచ్చారు, 20,000 ఇచ్చారు. ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూ ఎంత ఇచ్చారు, 20,000 ఇచ్చారు. సో యూస్ఫుల్ లైఫ్ ఎంత, యూస్ఫుల్ లైఫ్ 8 years. సో దీంట్లో మనం డెప్రిసియేషన్ అమౌంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే డెప్రిసియేషన్ అమౌంట్కి ఆల్రెడీ మనం ఫార్ములా ఏం చెప్పుకున్నాం, టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్. టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ అంటే ఇక్కడ ఏంటి మనకి 1 lakh కదా. ఈ 1 lakh అనేది 1 lakh అందులో నుంచి మనం ఏం తీసేయాలి, రెసిడ్యువల్ వాల్యూ తీసేయాలి. ఎందుకంటే దీని మీద మనం డెప్రిసియేషన్ దేనికి కదా, మనం డెప్రిసియేషన్ దేనికి ఏ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తామంటే
డెప్రిషియబుల్ అమౌంట్ అని ఉంటుంది. డెప్రిషియబుల్ అమౌంట్ అనే దాని మీదే మనం డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. డెప్రిషియబుల్ అమౌంట్ అంటే ఏంటి అంటే ఒక టోటల్ ఫిక్స్డ్ అసెట్ అది ఎంతైతే కాస్ట్ ఉందో ఈ టోటల్ కాస్ట్ అంతా కూడా ఒక టైంకి జీరో అయిపోతుంది. సో దాన్ని డెప్రిషియబుల్ అమౌంట్ అంటాం. సో ఇక్కడ ఈ 20,000 ఏదైతే ఉందో అది జీరో అయిపోతుందా? ఎట్ ది ఎండ్కి 8 years అయిన తర్వాత జీరో అవుతుందా? అవ్వదు. ఆ 20,000 అనేది 8 years తర్వాత అలాగే ఉంటుంది. సో దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు మన డెప్రిషియేషన్ క్యాలిక్యులేషన్లో. సో ఆ 20,000 అనేది రిమూవ్ చేసేస్తాను. ఓకే, ఆ 20,000 తీసేసిన తర్వాత ఎన్ని ఇయర్స్కి అని చెప్పారు? 8 years. సో ఆ టోటల్ ఎంతైతే ఉందో అదంతా కూడా 8 yearsకి నేను డివైడ్ చేసేసాను. బట్ నాకు డెప్రిసియేషన్ అనేది ఒక 1 year కావాలి. సో ఆ 1 year అనేది ఇచ్చేసాను. సో అమౌంట్ ఎంత వస్తుంది? 80,000. ఓకే, 80,000 డివైడెడ్ బై 8. సో డెప్రిసియేషన్ అమౌంట్ వచ్చేసరికి 10,000 డెప్రిసియేషన్ అమౌంట్ ఫర్ ద ఇయర్ కదా. 10,000 అనేది నాకు డెప్రిసియేషన్ అనేది వస్తుంది. 1 yearకి క్యాలిక్యులేట్ చేయాలి మనం. సో ప్రతి ఇయర్ మనం చెక్ చేసుకోవాలి డెప్రిసియేషన్ అనేది ఎంత ఛార్జ్ చేస్తున్నాం, ఆ ఇయర్కి ఏదైనా చేంజ్ ఉందా, లేదా అసెట్ యొక్క వాల్యూ ఈ యొక్క కాస్ట్ అనేది ఏదైనా చేంజ్ అయిందా, లేదా ఈ ఎక్స్పెన్సెస్ మనం ఆల్రెడీ ఇక్కడ ఎంత యాడ్ చేస్తాం మనం 10,000 కదా. అలాంటి ఎక్స్పెన్సెస్ కనుక ఆ ఇయర్లో ఏమన్నా కొత్తగా ఇంట్రొడ్యూస్ అయ్యాయా, సో ఆ యొక్క ఎక్స్పెన్సెస్ని ఆ ఇయర్కి యాడ్ చేస్తున్నామా లేదా. సో అలా ప్రతి ఇయర్ చెక్ చేసుకోవాలి. ప్రతి ఇయర్ డెప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనకి వాల్యూ ఎంత వచ్చింది? 10,000 వచ్చింది కదా. ఈ 10,000 మనం ఏమంటామంటే డెప్రిసియేషన్ అమౌంట్. సారీ అంటే ఎలా చేయాలన్నా నేను అది నెక్స్ట్ చేపిస్తాను. జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో డెప్రిసియేషన్ అనేది ఇలా ఇస్తున్నాను. సో ఇదేంటి డెప్రిసియేషన్ అమౌంట్ కదా. డెప్రిసియేషన్ రేట్ అని ఉంటుంది కదా. మనకి డెప్రిసియేషన్ రేట్ అని కూడా చెప్పుకొని ఉంటాం కదా. ఎగ్జాక్ట్లీ, డెప్రిసియేషన్ రేట్ అంటే ఈ యొక్క డెప్రిసియేషన్ అమౌంట్ని మనం పర్సంటేజ్ రూపంలో చూపించాలి. పర్సంటేజ్ రూపంలో చూపించడం అంటే ఎలా చూపిస్తాం? దెన్ ఈ 10,000ని పర్సంటేజ్ రూపంలో ఎలా చూపిస్తాం? డివైడెడ్ బై ఎంత అమౌంట్ వేయాలి? ఎంత? 100. ఓకే, 100 వేస్తున్న తర్వాత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ 10,000 అనేది డెప్రిసియేషన్ అనేది దేని మీద వచ్చింది మనకి? కాస్ట్ ఆఫ్ ది మిషన్ 90,000. వన్ సెకండ్. ఓకే, యాక్చువల్గా మనం డెప్రిసియేషన్ అమౌంట్ దేని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసాం? కాస్ట్ నుంచి రెసిడ్యువల్ వాల్యూ తీసేసిన తర్వాత క్యాలిక్యులేట్ చేసాం. సో ఎందుకు మనం డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు రెసిడ్యువల్ వాల్యూ అనేది ఉండకూడదని చెప్పుకున్నాం కదా. సో డెప్రిసియేషన్ రేట్కి కూడా రెసిడ్యువల్ వాల్యూ అనేది తీసుకుంటే పర్సంటేజ్ అనేది రాంగ్ వస్తుంది. సో అది తీసేసిన తర్వాత ఎంత? 80,000 కదా. సో 10,000 డివైడెడ్ బై 80,000. 90,000 10,000 ఇంక్లూడ్ అయిందా? ఎక్కడ ఇంక్లూడ్ అయిందని చెప్పాలి, సపరేట్గా ఇచ్చాడు రెసిడ్యూల్ వాల్యూ. వన్ సెకండ్. అవును, రెసిడ్యువల్ వాల్యూ సపరేట్గా ఇచ్చారు. 10,000. ఇప్పుడు యాక్చువల్గా మన కాస్ట్ అనేది ఇప్పుడు మన యొక్క టోటల్ కాస్ట్ అనేది 1 lakh కదా. సారీ, ఇప్పుడు మన టోటల్ కాస్ట్ వచ్చేసరికి 1 lakh కదా. దీంట్లో మీరు డౌట్ ఏంటి? రెసిడ్యువల్ వాల్యూ అనేది సపరేట్గా ఇచ్చారు. అవును, అంటే 10,000 ఎలా వచ్చింది? 80,000 ఎలా వచ్చింది? అంటే 1 lakh నుంచి రెసిడ్యూల్ వాల్యూని తీసేయాల్సి వస్తుంది. ఓకే, వన్ సెకండ్, అర్థమైంది. ఓకే, యాక్చువల్గా ఏంటంటే సారీ, మన డెప్రిసియేషన్ అనేది ఎంత వచ్చింది? 10,000 కదా. ఈ 10,000లో ఓకే మీరు చెప్పి ఓకే అర్థమైంది. అదేంటంటే మనకి ఆల్రెడీ యాక్చువల్గా ఏంటంటే మనకి 90,000 ఏంటి? 90,000 కాస్ట్ ఆఫ్ ది అసెట్. సో 10,000 అనేది మనం ఎక్స్పెన్సెస్ అనేది ఇంక్రీజ్ అయ్యాం.
బట్ కాకపోతే ఏంటంటే ఈ డెప్రిసియేషన్ రేట్లో ఏంటంటే మనకి రెసిడ్యూల్ వాల్యూ రాదు, ఎందుకంటే అది ఆల్రెడీ తీసేసాం మనం. ఎక్కడ తీసేసాం? డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడే ఆల్రెడీ ఆ యొక్క అమౌంట్ అనేది తీసేసాం కదా. సో ఈ 10,000 అనేది నా యొక్క టోటల్ కాస్ట్ అనేది ఎంతైతే ఉందో ఆ టోటల్ కాస్ట్ మీద ఇంత డెప్రిసియేషన్ వస్తుందంటే నాకు ఎంత పర్సెంటేజ్లో డెప్రిసియేషన్ వస్తుంది, డెప్రిసియేషన్ రేట్ అనేది ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ 10,000 మీద ఈ 10,000 నాకు డెప్రిసియేషన్ వచ్చింది. టోటల్ కాస్ట్ ఎంత ఇక్కడ? 90 ప్లస్ 90 ప్లస్ 10,000 కదా. అంటే మన కాస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ ఎక్స్పెన్స్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. సో 90 ప్లస్ 10,000 అనేసరికి మనకి 1,00,000 అనేది 1,00,000 టోటల్ కాస్ట్. సో డిప్రిసియేషన్ అనేది ఎంత వస్తుంది? 10,000 బై 1,00,000 ఇంటూ 100 అంటే 10% వస్తుంది. సో మనకి డిప్రిసియేషన్ రేట్ వచ్చేసరికి ఇక్కడ 10%. సో మనకి ఇప్పుడు జస్ట్ ఓన్లీ రేట్ ఇచ్చారనుకోండి, ఓన్లీ రేట్ ఇచ్చారు, డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయండి అన్నారు. మనం ఇప్పుడు ఎలా చేస్తామంటే నా కాస్ట్ వచ్చేసరికి 90,000, సో ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 10,000. సో టోటల్ 1,00,000 అనేది నా దగ్గర 1,00,000 కాస్ట్ ఉంది. దాని మీద డెప్రిసియేషన్ రేట్ ఎంత? 10% అనేది చెప్పారు. సో 10,000 వచ్చేసింది కదా. మనం ఆల్రెడీ డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు కూడా మనకి ఎంత వచ్చింది? కాదు, యాక్చువల్గా ఏంటంటే రెసిడ్యూల్ వాల్యూ అనేది డిప్రిసియేషన్ రేట్ ఇచ్చినప్పుడు మనం రెసిడ్యూల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా జస్ట్ అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. యాక్చువల్గా ఏంటంటే డెప్రిసియేషన్ రేట్ ఇచ్చారనుకోండి, మనం రెసిడ్యూల్ వాల్యూ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా డెప్రిసియేషన్ రేట్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇక్కడ ఆల్రెడీ 10,000 క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 10,000 డివైడెడ్ బై కాస్ట్ చేసుకున్నాం. ఆ 10,000 ఎలా క్యాలిక్యులేట్ చేసి డెప్రిసియేషన్ రేట్ అడిగితే ఇలాగా జస్ట్ లైక్ ఏంటంటే రేట్ కనుక్కోవాలంటే అమౌంట్ కన్ఫర్మ్ తెలియాలి కదా సార్. ఏ అమౌంట్? కాస్టా? డిప్రిషియబుల్ అమౌంట్. అది డిప్రిసిబుల్ అమౌంట్ ఇది ఏది అంటే యాక్చువల్గా ఏంటంటే డిప్రిసిబుల్ అమౌంట్ అనేది మనం డెప్రిసియేషన్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ డెప్రిసియేషన్ రేట్ అంటే అది ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు నాకు 10% ఇచ్చారనుకోండి, ఇది ఆల్రెడీ డెప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇంత మన దగ్గర ఏదైతే కాస్ట్ ఉందో ఆ కాస్ట్ మీద ఇంత పర్సెంటేజ్ అంటే అది ఆల్రెడీ డిడక్టెడ్ ది రెసిడ్యూల్ వాల్యూ అవన్నీ తీసేసిన తర్వాత క్యాలిక్యులేట్ చేసింది ఈ 10%. సో ఈ 10% క్యాలిక్యులేట్ చేసిన దాంట్లో మనం ఆటోమేటిక్గా ఓన్లీ డెప్రిసిబుల్ అమౌంటే తీసుకొని ఉన్నాము, అలాగే కదా రెసిడ్యూల్ వాల్యూ అవన్నీ డిడక్ట్ చేసిన తర్వాతే ఈ యొక్క పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. సో ఈ టోటల్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ టోటల్ కాస్ట్ మీద పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో 10,000 అనేది అది ఆఫ్టర్ డిడక్ట్ అది ఓన్లీ డిప్రిసిబుల్ అమౌంట్ మీదే వస్తుంది. సో ఇప్పుడు ఎలా అంటే జస్ట్ ఈ ఎగ్జాంపుల్లోనే మీకు ఇక్కడ చూడండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డెప్రిసియేషన్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేశాను కదా. ఫస్ట్ థింగ్ డెప్రిసియేషన్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేశాను. అది ఎంత వచ్చింది? 10,000 వచ్చింది. ఈ 10,000 క్యాలిక్యులేట్ చేయడానికి నేను నా దగ్గర టోటల్ కాస్ట్ అనేది 1,00,000 ఉంది. ఆ 1,00,000 నుంచి 20,000 ఆల్రెడీ తీసేసాను. ఇది డెప్రిసిబుల్ అమౌంట్, నాకు ఇది డెప్రిసిబుల్ అమౌంట్ కదా. ఈ డెప్రిసిబుల్ అమౌంట్ అనేది పర్ ఇయర్కి నాకు డిప్రిసియబుల్ అమౌంట్ మీద నేను డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే నా యూస్ఫుల్ లైఫ్ అనేది 8 years. సో ఆ 8 years అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే 10,000 వచ్చింది. ఇది డెప్రిసియేషన్ అమౌంట్. ఆ అమౌంట్ని జస్ట్ కన్వర్ట్ చేస్తున్నాం, మనం పర్సంటేజ్ రూపంలో కన్వర్ట్ చేస్తున్నాం. పర్సంటేజ్ రూపంలో ఆల్రెడీ ఇది టోటల్ ప్రాసెస్లో డెప్రిసియేషన్ అమౌంట్ అనేది యాక్యురేట్గా క్యాలిక్యులేట్ అయిన అమౌంట్ ఇది 10,000 అనేది. ఈ 10,000ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి అంటే మన దగ్గర టోటల్ కాస్ట్ ఎంతైతే ఉందో ఆ టోటల్ కాస్ట్ మీద వేస్తాం, కానీ డెప్రిసిబుల్ అమౌంట్ అనేది ఇక్కడ నెసెసరీ లేదు దీనికి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 1,00,000 కాబట్టి మన యొక్క డెప్రిసిబుల్ అంటే టోటల్ కాస్ట్ అనేది 1,00,000 కాబట్టి ఆ 1,00,000తో మనం 100 మల్టిప్లై చేస్తే 10% అనేది వచ్చేస్తుంది. సో ఇది డెప్రిసియేషన్ రేట్ అవుతుంది. సో జస్ట్ ఇది మనకి ఒక అసెట్ అనేది కాస్ట్ ఆఫ్ ది మిషన్ ఇచ్చారు, ఎక్స్పెన్సెస్ ఇచ్చారు, ఎస్టిమేటెడ్ రెసిడ్యూల్ వాల్యూ ఇచ్చారు, యూస్ఫుల్ లైఫ్ అనేది ఇచ్చారు. సో ఇలా ఇచ్చినప్పుడు డెప్రిసియేషన్ అమౌంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే జస్ట్ బేసిక్ ఫామ్లో మనం ఈ కాస్ట్ అనేది 2 యాడ్ చేసేసుకుంటాము. ఈ 2 యాడ్ చేసిన తర్వాత డిడక్ట్ చేసేస్తాము, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇది ఏ మెథడ్? ఇదంతా కూడా స్ట్రైట్ లైన్ మెథడ్లో అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? జస్ట్ అది క్యాలిక్యులేషన్ అనేది అర్థమైందా?
అర్థమైందా మీకు? జస్ట్ లైక్ ఇది ఎలా అంటే సార్ నార్మల్గా మనం వచ్చిన వాల్యూకి పర్సంటేజ్ కనుక్కోవాలన్నా టోటల్ అమౌంట్ డివైడ్ చేయాలి కదా సార్. సారీ వచ్చిన అంటే నాకు వచ్చి అదే Depreciation. percentage ఇస్తే పర్సంటేజ్ మనం కనుక్కోవాలి, పర్సంటేజ్ రూపంలో మార్చాలి అంటే మనకు వచ్చిన డిప్రిషియేషన్ అమౌంట్లో నుంచి టోటల్ ఇన్కమ్ టు టోటల్ కాస్ట్ 100. అది నార్మల్గా మనకి డిప్రిషియేషన్ రేట్ ఇస్తే టోటల్ Exactly. అమౌంట్ అదే మనకి డెప్రిసియేషన్ రేట్ ఇచ్చారంటేనే వాళ్ళు ఆల్రెడీ ఆటోమేటిక్గా డెప్రిసియేషన్ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేశారు. డెప్రిసియేషన్ రేట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత డెప్రిసియేషన్ అనేది ఛార్జ్ చేయాలనేది ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెప్రిసియేషన్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంత డెప్రిసియేషన్ అనేది వస్తుంది, ఆ డెప్రిసియేషన్ని ఈ కాస్ట్కి మ్యాచ్ చేస్తే ఇంత పర్సెంటేజ్ వస్తుంది. టోటల్ కాస్ట్ పర్సెంటేజ్ చేస్తే మనకి డెప్రిసియేషన్ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా అదే 10,000 వస్తుంది. మనం డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంతైతే వస్తుందో, అంటే ఈ రెసిడ్యువల్ వాల్యూ అవన్నీ కన్సిడర్ చేసి తీస్తే ఎంతైతే వస్తుందో 1 ఇయర్కి మనకి ఎంత వస్తుందో సేమ్ రేట్ చేసినా అదే అమౌంట్ వస్తుంది. సో అక్కడ అది మ్యాచ్ అయిపోతుంది. సో జస్ట్ అబౌట్ దిస్. ఇంకొకటి సార్ ఒకసారి అది నేను 1 సెకండ్, అది నేను మళ్ళీ చేస్తాను ఇప్పుడు. ఓకే, జస్ట్ నేను మీకు ఫార్మేట్ ఒకటి వేస్తాను. బట్ కాకపోతే ఏంటంటే నేను ఒక ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తాను, మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ మీరు జస్ట్ అవే సేమ్ సిచ్యువేషన్ ఎస్ఎల్ఎంలో మీరు ఎలా చేయాలనేది నోట్ చేసుకుంటాండి రేపటి క్లాస్కి. ఒకసారి మళ్ళీ సేమ్ అదే ఆన్సర్ని డిస్కస్ చేసి మనం నెక్స్ట్ మెథడ్లోకి నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. జస్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఫస్ట్ ఏమి ఇచ్చారు? మిషన్ నెంబర్ ఇచ్చారు. సో మనం అదే ఇక్కడ నోట్ చేసుకుంటాం. మిషన్ నెంబర్ ఎంత? మిషన్ నెంబర్ 1. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ ది ఫార్మేట్ ఎలా ఉంటుందనేది జస్ట్ చూపిస్తాను. కాస్ట్ ఆఫ్ ది మిషన్, కాస్ట్ ఆఫ్ ది మిషన్ ఎంత? 90,000. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్. జస్ట్ ఇదంతా నోట్ చేయాలి. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ టు బి క్యాపిటలైజ్డ్. ఎక్స్పెన్సెస్ టు బి క్యాపిటలైజ్డ్ ఎంత? 10,000. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెసిడ్యువల్ వాల్యూ. సరే ఇక్కడే క్యాలిక్యులేట్ చేసాను. టోటల్ కాస్ట్ ఎంత? టోటల్ కాస్ట్ ఎంత? 1 lakh. సో రెసిడ్యువల్ వాల్యూ ఎంత? రెసిడ్యువల్ వాల్యూ 20,000. యూస్ఫుల్ లైఫ్ 8 years. సో దీన్ని మనం నంబరింగ్ ఇచ్చుకుంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ ఏం కనుక్కోవాలి? డిప్రిసియేషన్ అమౌంట్. సో డిప్రిసియేషన్ అమౌంట్కి జస్ట్ ఏబిసి ఈ యొక్క నెంబరింగ్ బట్టి మనం క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం? ఫస్ట్ మనకి టోటల్ కాస్ట్ కావాలి. టోటల్ కాస్ట్ అంటే సి. మనకి ఈ సి కావాలి. సి మైనస్ మనం ఏం తీసేయాలి? రెసిడ్యువల్ వాల్యూ తీసేయాలి. అంటే టీసీ అని రాయండి సార్, టోటల్ కాస్ట్ తీసేసి. ఎక్కడ? సి టీసీ టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ సి. టోటల్ కాస్ట్ సిఏ కదా? ఓకే సారీ, సిఏ పెట్టాను కదా, డౌట్ ఏంటి? అంటే వుడ్ కాస్ట్ అని రాస్తే కాస్ట్ ఆఫ్ మిషన్ 90,000 వస్తుంది. ఓకే టోటల్ కాస్ట్ అని రాస్తే ప్లస్ అది ఆ వాల్యూ 10,000 ఇంక్లూడ్ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్స్.
ఇది ఓకే, ఇక్కడ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బియా, ఇదేనా మీరు చెప్తుంది? సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, అది ఓకేనా? ఇప్పుడు సి మైనస్ డి ఇంటూ 1/E. ఇది క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత అమౌంట్ వస్తుంది? 10,000 వచ్చింది. అంటే ఎలా క్యాలిక్యులేట్ చేశాను? 1,00,000 మైనస్ 20,000 ఇంటూ 1/8. ఇది డిప్రిసిబుల్ అమౌంట్. సో ప్రాబ్లంలో అడిగేది కూడా ఏంటి? అమౌంట్ ఆఫ్ ది డిప్రిసియేషన్ అంటే ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో జస్ట్ ఇలా ఈ ఫార్మేట్లో టోటల్ డిప్రిసియేషన్ అమౌంట్ అనేది మిషన్ నెంబర్ 2 క్యాలిక్యులేట్ చేయండి, 3 క్యాలిక్యులేట్ చేయండి, 4 క్యాలిక్యులేట్ చేయండి. ఎంత అమౌంట్స్ వస్తుంది అనేది నాకు ఒకసారి రేపటి క్లాస్లో చెప్తే మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆన్లైన్లో వాళ్ళకి? నో సార్. ఓకే మా, థ్యాంక్ యూ. సారీ ఏంటి క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ పర్సంటేజ్, పర్సంటేజ్ కూడా క్యాలిక్యులేట్ చేసేయండి. జస్ట్ ఇక్కడే పర్సంటేజ్ అనేది డిప్రిసియేషన్ పర్సంటేజ్ కూడా ఎంత వస్తుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెప్పేయండి. డిప్రిసియేషన్ పర్సంటేజ్ అంటే చెప్పాను కదా, డిప్రిసియేషన్ అమౌంట్ ఎంతైతే ఉందో టోటల్ కాస్ట్ని డివైడ్ చేసేసి ఇంటూ 100 వేస్తే మనకి పర్సంటేజ్ వస్తుంది. సో డిప్రిసియేషన్ పర్సంటేజ్ అనేది ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 10%. సో అలా ఫోర్ మిషన్స్కి డిప్రిసియేషన్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయండి. ప్రాబ్లం ఒకసారి కాపీ చేసుకుంటారా? మీకు యాక్చువల్గా ఏంటంటే సాటర్డే అంటే రేపే రావాలి మీకు బుక్స్ అనేది. ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాము. ఆల్రెడీ ఒక మెటీరియల్ ఆల్రెడీ రెడీ అయ్యే ఉంది, బట్ ఎందుకు రాలేదు తెలియదు. ఇవాళ ఏదైనా ఇంకా ప్రింటింగ్ ఏదైనా ప్రాబ్లం ఏందేమో. అంటే కొన్ని మిస్టేక్స్ నేను ప్రింట్ చేసి ఇచ్చాను సార్. ఏది ఇచ్చారు మీకు? ట్యాక్స్ ప్లస్ ట్యాక్సా? ఓకే ఏమైంది వాటి? లా ఇచ్చారు, చాలా మిస్టేక్స్ ఉన్నాయి దాంట్లో. తీసుకున్నారు మళ్ళీ ఇవాళ. ఓకే మేబీ మిస్టేక్స్ ఉన్నాయి సార్, అంటే ఒకదానికి ఒకటి రాసేసారు. ఓకే, అలా అయితే ఓకే. ప్రాబ్లం ఏంది ఇప్పుడు? మళ్ళీ ఇస్తా అంటున్నారు కదా, అంటే ఓకే. అకౌంట్స్ అయితే ప్రాబ్లం ఏం లేదు, మీకు మెటీరియల్ అంతా పర్ఫెక్ట్గా రెడీ అవుతూనే ఉంది. సో ఆల్రెడీ నేను ఒక ఫస్ట్ చాప్టర్కి ఇచ్చేసాను, బేసిక్స్ అంతా కూడా మెటీరియల్ ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చేసాను. సో మేబీ మిస్టేక్స్ ఏదైనా రెక్టిఫై చేయడానికి ఉంచారేమో. మ్యాథ్స్ ఇవాళ నేను ఇచ్చేమని చెప్తాను. సో మీరు ఏంటంటే ఎగ్జామ్ ఉందని చెప్పారు, సండే ఎగ్జామ్ ఉంది కదా. సో ఆ ఎగ్జామ్కి ఆ పీపీటీ అదే జస్ట్ ఏదైతే మీకు ఇస్తారో ఆ మెటీరియల్ అంతా ఒకసారి గో త్రూ అవ్వండి. ఏంటంటే బేసిక్స్ అవి. సో ఒకసారి అర్థం కాలేదు. యాక్చువల్గా అలా డిఫరెన్స్ ఏం లేదు, సబ్జెక్ట్ అంతా మీకు ఇప్పుడు వరకు ఏ సబ్జెక్ట్. అవును, బేసిక్స్ ఒకసారి, ఎందుకంటే కొత్తగా మళ్ళీ కొంతమంది జాయిన్ అయ్యారని చెప్పారు. సో ఒకసారి ఎగ్జాక్ట్లీ సో అదే చాప్టర్ కాబట్టి ఇప్పుడు వరకు జరిగింది మీకు. సో బేసిక్స్ మీదే ఎగ్జామ్ ఇస్తున్నారు. 2 చాప్టర్స్ అయ్యాయి అనుకోండి. ఒకవేళ 2 చాప్టర్స్ అయిపోతే ఎవరిదైతే కంప్లీట్ చాప్టర్ అయిపోయిందో ఆ ఎగ్జామ్ పెట్టేద్దాం. లేదు అంటే నేను చెప్తాను, జస్ట్ ఒకవేళ సిలబస్ అండ్ టైంని బట్టి మీకు ఏదైతే కన్వీనియంట్గా చాప్టర్ ఉంటుందో ఆ చాప్టర్ అనేది ఎగ్జామ్ ఇస్తూ ఉంటారు. సో ఒకవేళ 2 జరిగితే మాత్రం మీకు ముందుగానే ఇన్ఫామ్ చేస్తారు. బట్ కాకపోతే నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఎగ్జామ్స్ అనేది అంటే ఒక క్లాస్ అనేది ఏ రోజైతే కంప్లీట్ అయిందో అనేది ఎప్పటికప్పటికి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ ఉండండి, రివిజన్ అనేది. సో ఎగ్జామ్ ముందు కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఈ వీక్ అంతా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఎగ్జామ్ సాటర్డే నైట్ జస్ట్ ఒకసారి మీరు ఒక 10 to 15 minutes రివైజ్ చేస్తే ఎగ్జామ్ హ్యాపీగా రాసేయగలరు. సో మంచిగా రాయండి ఎగ్జామ్. ఈ అమౌంట్స్ నోట్ చేసుకుంటున్నారు ఎవరన్నా? జస్ట్ ఒకసారి క్వశ్చన్ నోట్ చేసుకోండి. 90,000, 24,000, 1,05,000, 2,50,000 అయిపోయిందా ఇది? ఓకే. అవును, అంతే. రెసిడ్యూవల్ వాల్యూ అంటాం, ఎందుకంటే అది డిప్రిసియేషన్ అనేది అయిపోయిన తర్వాత కూడా ఇంకా దాని యొక్క వాల్యూ అనేది కొంత చూపిస్తుంది. సో దాన్ని మనం రెసిడ్యూవల్ వాల్యూ అంటాం. అదే ఏం లేదంటే రెసిడ్యూవల్ వాల్యూ జీరో అని మెన్షన్ చేస్తాం. రెసిడ్యూవల్ వాల్యూ కంపల్సరీ. బట్ కాకపోతే డిప్రిసియేషన్ అంతా ఛార్జ్ చేసుకున్న తర్వాత ఏమి అయిపోయింది అనుకోండి, రెసిడ్యూవల్ వాల్యూ 0 వెళ్ళిపోతుంది. సో మనం -0 పెట్టేసి క్యాలిక్యులేషన్ చేసేస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే ఏంటి? లేదు, డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి.
డెబిట్స్లో చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుందా అని అడుగుతున్నాను. సేమ్ ఆన్సర్ అంటే డెప్రిసియేషన్ అమౌంట్ మారిపోతుంది. సో డెప్రిసియేషన్ అమౌంట్ అనేది ఇప్పుడు స్ట్రైట్ లైన్ అదే కదా, మెథడ్స్ అనేది డిఫరెంట్ మెథడ్స్, ఒక్కొక్క ఎంటిటీ ఒక్కొక్కలా ఫాలో అవుతుంది. ఇప్పుడు ఏ మెథడ్ అలా అని ఇప్పుడు మెథడ్స్ అన్నీ మనకి ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారంటే అవన్నీ సేమ్ రిజల్ట్స్ ఇస్తాయని కాదు, డిఫరెంట్ రిజల్ట్స్ ఇస్తాయి. ఇప్పుడు సేమ్ ఇదే కాస్ట్ ఒక ఎంటిటీకి వేరే ఎంటిటీకి సేమ్ వచ్చింది అనుకోండి. అవును, ఒకళ్ళేమో ఒక మెథడ్ ఒకళ్ళొక మెథడ్ Follow అవ్వచ్చు. ఫాలో అయితే మరి వేరే అయిపోతే యాక్చువల్గా ఏంటంటే డెప్రిసియేషన్ రేట్ అనేది మ్యాక్స్ ఇప్పుడు మనం ఎలా అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైతే కాస్ట్ వచ్చిందో, ఓకే ఇప్పుడు మనకి సేమ్ ఇప్పుడు కాస్ట్ ఉంది కదా, కాస్ట్ ఆఫ్ మిషన్ ఉంది, ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. సేమ్ ఈ కాస్ట్ అండ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సేమ్ అదే మెథడ్లో ఉంటాయి. రెసిడ్యూల్ వాల్యూ ఇవన్నీ సేమ్. ఇప్పుడు వేరే ఎంటిటీ అనేది వేరేది మెథడ్ ఫాలో అయినా కానీ డిఫరెన్స్ అనేది మీకు యాక్చువల్గా ఏంటంటే అది ఎంటిటీకి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎంటిటీ అనేది ఎస్ఎల్ఎం ఫాలో అవ్వచ్చు, ఒకటి ఏంటంటే డబ్ల్యూడివి. బట్ కాకపోతే ఏంటంటే పర్టికులర్గా స్టాండర్డ్గా అదే ఫాలో అవ్వాలి. సో అది ఫాలో అవుతున్నప్పుడు మనకి ఏంటంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో డిఫరెన్స్ అనేది ఓకే, అది మేజర్ డిఫరెన్స్ అంటూ ఏముండదు. ఎందుకంటే మైనర్ డిఫరెన్స్ అనేది కొంత రావచ్చు. బట్ కాకపోతే ఏంటంటే అది స్టాండర్డ్గా వాళ్ళు అదే ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి మనం ఆ బేస్ మీద వాటి యొక్క ఫైనాన్షియల్స్ అనేది చూస్తాం. ఓకే, ఈ ఎంటిటీ అనేది స్టాండర్డ్గా ఈ మెథడ్సే ఫాలో అవుతుంది. సో డెప్రిసియేషన్ అనేది ఇంత ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు అది డెప్రిసియేషన్ అనేది ఎస్టిమేషన్, అది పర్ఫెక్ట్గా ఇంత అవ్వాలనేది ఎక్కడా లేదు. ఈ యొక్క టోటల్ డెప్రిసియేషన్ ఎస్టిమేషన్ అయినప్పుడు ఆ ఎంటిటీ ఇష్టం అది ఎంత మెన్షన్ చేస్తారనేది. సో ఇప్పుడు హెవీగా డెప్రిసియేషన్ ఛార్జ్ చేస్తారనుకోండి, అసెట్ తగ్గిపోతుంది. అలాంటి తక్కువ ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి మెథడ్ కంపల్సరీ ఫాలో అవుతారు కదా మనం కదా. సో రెసిడ్యూల్ వాల్యూ పెరిగిపోతుంది. అది కాకుండా ఏంటంటే అకౌంట్స్ ప్రిపేర్ చేసి మనకు తెలుస్తుంది, అకౌంట్స్ ఎవరైతే వెరిఫై చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది స్టాండర్డ్లో అంటే బిజినెస్ యొక్క మార్కెట్లో మినిమం ఈ యొక్క అసెట్కి ఇంత డెప్రిసియేషన్ ఛార్జ్ చేస్తున్నారు, బట్ వీళ్ళు ఎందుకు ఇంత తక్కువ ఛార్జ్ చేస్తున్నారు. హెవీగా తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళు వెంటనే క్వశ్చన్ రైజ్ చేస్తారు, ఎందుకు మీరు ఇంత తక్కువలో డెప్రిసియేషన్ ఛార్జ్ చేస్తున్నారు అంటే సంథింగ్ వాళ్ళు నేను ఇలా ఈ మెథడ్స్ యూజ్ చేస్తున్నాను అన్నారు అనుకోండి. ఆ మెథడ్స్ ప్రాపర్గా యూజ్ చేస్తే ప్రాబ్లం లేదు, ఎందుకంటే అంత డిఫరెన్సెస్ అనేది ఎక్కడ రావు. ఏదన్నా ఏంటి అంటే చెప్పేది అది నేను ఏమంటున్నానంటే, సో మెథడ్ అనేది టోటల్ డెప్రిసియేషన్ అనేది ఎస్టిమేషన్. సో ఎంటిటీ అనేది ఎలాగైనా తీసుకోవచ్చు. ఈ అమౌంట్స్ అనేది ఏదైతే మనకి ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఉందో నేను ఎక్కడ కూడా యూస్ఫుల్ లైఫ్ అనేది రాయలేదు. అలాగే రెసిడ్యూల్ వాల్యూ కూడా పర్ఫెక్ట్ ఇంత రెసిడ్యూల్ వాల్యూ అనేది రాయలేదు. సో ఈవెన్ ఓన్లీ కాస్ట్ అండ్ ఎక్స్పెన్స్ మాత్రమే పర్టికులర్గా కాస్ట్ ఎంతైతే ఇంక్రీజ్ అయ్యో అంత. ఎక్కువ పెరుగుతాయి. అవును. దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు లాస్ట్కి డిస్పోజ్ చేసేయచ్చు. డిస్పోజ్ చేసేసి ఒక అసెట్ని ఓకే థ్యాంక్ యూ 10-6 ప్రాబ్లం కూడా కంప్లీట్ చేశారా? లేదు కన్వర్ట్ అనేది ఉండదు. ఆ యొక్క అసెట్ని వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి అంటే నెక్స్ట్ ఇంకా దాని యొక్క వాల్యూ ఉందనుకోండి, ఇంకొక నేనేమనుకున్నా అంటే 8 years అనుకున్నా. బట్ కాకపోతే ఇంకా అసెట్లో వాల్యూ ఉంది, ఇంకో 2 years వస్తుంది అనుకోండి, నేను ఎక్స్టెండ్ చేస్తాను. యూస్ఫుల్ లైఫ్ అనేది 10 years చేస్తాను. 8 yearsకి వచ్చిన తర్వాత నా యూస్ఫుల్ లైఫ్ నేను 8 years అనుకున్నాను చేసుకోవచ్చు. నేను ఇంకా 2 years వాడతాను అసెట్ అనుకున్నాను అనుకోండి, ఇంకో 2 years ఎక్స్టెండ్ చేస్తాను. సో అప్పుడు నాకు 10 years అవుతుంది. అప్పుడు దాని యొక్క యూస్ఫుల్ లైఫ్ అనేది 0 అయిపోతుంది. అప్పుడు కూడా అవ్వలేదంటే జస్ట్ వాళ్ళు అసెట్ని ఇంక యూజ్ చేయొద్దు అనుకున్నారు, డిస్మాంటిల్ చేస్తారు. డిస్పోజల్ చేసేసి క్లోజ్ చేసేసి ప్రాఫిట్ లాస్ మెన్షన్ చేసేసుకుంటారు. లేదు ఇంకా యూజ్ చేయాలనుకుంటే దాని నుంచి ఇంకా బెనిఫిట్ పొందుతున్నారంటే ఇంకా ఎక్స్టెన్షన్ అనేది ఇయర్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. సో టోటల్ డెప్రిసియేషనే మనకి ఎక్స్పెక్టెడ్ కాబట్టి రేట్ అనేది చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎంటిటీస్లో. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఏ గ్రేట్ డే. Thank you, sir. Yes, thank you. Recording stopped.